స్టోరీ 2026 తొలి త్రైమాసికంలో టాలీవుడ్ మిశ్రమ ఫలితాలను చవిచూసింది. జనవరిలో సంక్రాంతి సందడితో బాక్సాఫీస్ కలకలలాడింది. ముఖ్యంగా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్లతో భారీ విజయాన్ని అందుకోగా, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుతో 100 కోట్ల క్లబ్లో చేరారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారితో హిట్ అందుకున్నారు. అయితే ప్రభాస్ ది రాజాసాబ్ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఫిబ్రవరిలో యుఫేరియా, ఫంకీ వంటి చిత్రాలు నిరాశపరచగా, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే పర్వాలేదనిపించింది. మార్చిలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ హంగామా చేసిన ఇతర చిన్న చిత్రాలు బోల్తా పడ్డాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టి అప్పుడే 3 నెలలు గిర్రును తిరిగిపోయాయి. ఈ 3 నెలల కాలంలో తెలుగు చిత్రసీమ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. సంక్రాంతికి తెచ్చిన భారీ వసూళ్ల జోష్ ఒకవైపు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా పలకరించిన చిన్న చిత్రాల నిరాశ మరోవైపు. మొత్తానికి టాలీవుడ్ తన తొలి ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను సరిచూసుకునే పనిలో పడింది. జనవరి నుండి మార్చి వరకు విడుదలైన సినిమాల ఫలితాలపై ఓ లుకేద్దాం. తెలుగు సినిమాకు అసలైన ఊపిరి సంక్రాంతి పండుగ. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద పండుగ చిత్రాలే రాజ్యమేలాయి. ఏడాది ఆరంభంలోని సైక్ సిద్ధార్థ, వనవీర, సకుటుంబానం, మదం వంటి చిన్న చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఇవేవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఇక పండుగ సినిమాల విషయానికి వస్తే, ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వచ్చిన ది రాజాసాబ్ తొలి రోజు రికార్డు వసూలు సాధించినప్పటికీ కంటెంట్ విషయంలో ఆశించిన స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్నే మిగిల్చింది. ఈ సంక్రాంతికి అసలైన విజేతగా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది ఈ చిత్రమే. చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా, వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరిశారు. అనిల్ రావిపూడి, మార్క్ వినోదం తోడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. 300 కోట్ల క్లబ్లో చేరి పండగ హిట్గా నిలిచింది. రవితేజ, కిషోర్ తిరుమల కలయికలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రేక్షకులను ఓ మోస్తరుగా అలరించింది. పండుగ రోజే నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు చిత్రాలతో శర్వానంద్, నవీన్ పొలిశెట్టి సక్సెస్ అందుకున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కగా, నవీన్ పొలిశెట్టి మొదటిసారి 100 కోట్ల మైలురాయిని అందుకొని రికార్డు సృష్టించారు. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వెలవెలబోయింది. జనవరి చివరి వారంలో వచ్చిన ఓం శాంతి శాంతి శాంతి, దేవగుడి, త్రిముఖ, జమానా వంటి అరడజన్ సినిమాలు ప్రభావం చూపలేకపోయాయి. సంక్రాంతి చిత్రాలు ఇచ్చిన ఉత్సాహం ఫిబ్రవరికి వచ్చేసరికి ఆవిరైపోయింది. ఈ నెలలో విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. మొదటి వారంలో గుణశేఖర దర్శకత్వంలో వచ్చిన యుఫోరియా ప్రమోషన్స్ తో ఆసక్తి రేపిన ఫలితం మాత్రం నిరాశపరిచింది. శ్రీ చిదంబరం గారు సినిమాకు మంచి విమర్శలు వచ్చినా వసూళ్లు రాలేదు. హనీ, లగ్గం టైం, ఆపరేషన్ పద్మ, సుమతి శతకం వంటి చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి. రెండో వారంలో విశ్వక్సేన్, ఫంకీ, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ వంటి మీడియం రేంజ్ సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వీటితో పాటు నిలవే, స్కై, అమరావతికి ఆహ్వానం, 1+1 ఆఫర్, సీతాపయనం వంటి చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒక్క సంతోష్ శోభన్ సినిమాకు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఫిబ్రవరి 3వ వారంలో హే బల్వంత్, నవాబ్ కేఫ్, తిసంకు, 4వ వారంలో విష్ణు విన్యాసం, సన్ ఆఫ్, ఉత్తుత్త హీరోలు వంటి సినిమాలు వరుస కట్టాయి. కానీ ఏ ఒక్కటి కూడా హిట్ కొట్టలేకపోయాయి. వేసవి సెలవుల జోరు మార్చి నుండే మొదలవుతుందని భావించిన ఈసారి ప్రారంభం చప్పగానే సాగింది. శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించి పాస్ మార్కులు కొట్టేసింది. కానీ శివాజీ నటించిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని, ఎస్ సరస్వతి చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా సృష్టించింది. అయితే దురంధర్ 2 భారీ ప్రభంజనం కారణంగా ఈ సినిమా వసూళ్లు అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయింది. మార్చి చివరిలో బ్యాండ్ మేళం, యూత్, హ్యాపీ రాజ్, లేచింది మహిళా లోకం, సుయోధన వంటి చిత్రాలు థియేటర్లలోకి వచ్చినా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. మొత్తంగా చూస్తే 2026 తొలి 3 నెలల్లో సంక్రాంతి సీజన్ మాత్రమే టాలీవుడ్ కు ఊరటనిచ్చింది. రానున్న ఏప్రిల్, మే నెలల్లో పెద్ది, డెకాయిట్, స్వయంభూ, మా ఇంటి బంగారం వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు బైకర్, రాకాస వంటి విభిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. ఇవైనా టాలీవుడ్ కు పూర్వ వైభవం తెస్తాయో లేదో చూడాలి.